నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే పత్తి కొనుగోలు చేయాలంటూ దేవరకొండలో మునుగోలులో రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పత్తి రైతులందరూ కూడా 15 రోజులుగా పత్తి కొనుగోలు జరగట్లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని కూడా మూతపెట్టారు. జిన్నింగ్ మిల్లులు సమ్మె విరమించట్లేదు అంటూ కూడా పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రాక్టర్లలో పత్తి కొనుగోళ్ల ముందు పడిగాపులు కాస్తూ ఉంటే కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి. మంచుకు తేమ శాతం పెరుగుతూ ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పుడు కూడా సీసీఐ కొనుగోలు ప్రారంభించట్లేదు. పత్తి సంబంధించిన మిల్లుల సమస్య తీర్చట్లేదు. ఫలితంగా రైతులను ఇబ్బంది పడుతున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే జిల్లాలో 2 మంత్రులు కల్పించుకొని పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేటలో రోడ్లు బాగు చేయాలంటూ పెద్ద ఎత్తున మహిళల రోడ్డుకి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో తట్టేడు మట్టి కూడా పోయలేదు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోడ్లన్నీ కూడా మోకాలతో గుంతలమయంగా మారి ప్రమాదకరంగా మారాయి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అభివృద్ధి పనులు జరగలేదంటూ కూడా మహిళలు వాపోయారు. కలెక్టర్కి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. వెంటనే కొత్త రోడ్లు వేయడంతో పాటు ఇప్పటికే ఖరాబైనటువంటి రోడ్లను బాగు చేయాలంటూ కూడా మహిళలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే రాజపేట మండలంలో పాల బాకీలు విడుదల చేయాలంటూ మదర్ డైరీ కార్యాలయం ముట్టడించారు. పాడి రైతులందరూ కూడా 8 నెలలుగా పాల బాకీలని కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మదర్ డైరీ ఆస్తులు అమ్ముతున్నారు. మదర్ డైరీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మదర్ డైరీలో పాలు పోసేటువంటి రైతులకు పాల బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బ్యాంకులలో ఈఎంఐలు తెచ్చుకొని లోన్ తెచ్చుకొని పాడి పశువులు కొన్నాం. ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. పశువులను మేపడానికి గ్రాసం కొనడానికి కూడా డబ్బులు లేవంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి పాల బాకీలను విడుదల చేయాలంటూ రాజపేట పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త, స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శన మహోత్సవాన్ని వైభవపేతంగా కన్నుల పండుగ నిర్వహించారు. కొండ చుట్టూ 7 కిలోమీటర్ల మేర భజనలతో, కోలాటాలతో, డప్పు వాయిద్యాలతో భక్తులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారి గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గర్భగుడిలో స్వామిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున గోవింద నామస్మరణతో వేలాది మంది భక్తులు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొనడంతో యాదాద్రి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గత 2 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లు చాలా తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చారు. స్వయంగా తానే ఆటో డ్రైవర్లకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తానన్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వీర్నపల్లి మరియు ఎల్లారెడ్డిపేటలో ఇటు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేయడమే కాదు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇటు వరిధాన్యాన్ని నమ్ముకోలేక తీవ్ర అవస్థలు పడ్డ నేపథ్యం ఒక ఎత్తు అయితే, ప్రస్తుతానికైతే వరిధాన్యానికి సంబంధించి కూడా కళ్ళాల్లో ఆరబోయటం ఒక ఎత్తు అయితే, మరియు రోడ్లపై కూడా ఆరబోసి అవస్థలు పడిన నేపథ్యం. మొత్తం మీద అయితే వరిధాన్యం పరిస్థితి ఇలా ఉంటే, ఇంకోవైపు ఇటు పత్తికి సంబంధించినటువంటి తెల్ల బంగారం అంటే దీనికి సంబంధించి కూడా కొనుగోలు విషయంలో గత 4-5 రోజుల నుంచి డైలమా నడిచిన నేపథ్యం. నిన్న మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఒక ఎత్తు అయితే, మరోవైపు నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభమైనటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనా కానీ రైతులు, పత్తి రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అకాల వర్షాల నేపథ్యంలో రావాల్సిన దిగుబడి రాలేదు ఒకవైపు, మరోవైపు సీసీఎస్ కొనుగోలు కూడా జరగని నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదని చెప్పి తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్న వైపు ఒక ఎత్తు అయితే, మరోవైపు త్వరితగతిన తమకు సంబంధించినటువంటి పత్తిని కొనాలి, లేకుంటే మాత్రం ఉంటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే కనీసం తాము పెట్టిన పెట్టుబడి కూలీలకు వాళ్ళకి మాత్రమే పోయింది. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలు, తాము క్షేమంగా ఉంటామని, లేకుంటే మాత్రం ఈ విధంగానే కనుక లేట్ చేస్తే మాత్రం తాము అప్పుల పాలైపోయి ఆగమైపోయే పరిస్థితి వస్తుందని చెప్పి పత్తి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, హిడ్మా ఎన్కౌంటర్తో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కలకలం రేగింది. ఎందుకంటే జగిత్యాల జిల్లాకు చెందినటువంటి కొరుట్ల పట్టణానికి చెందినటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ జగిత్యాలకు వాస్తవ్యుడు. ఈ క్రమంలో ఆయన ఇటీవలే కీలక భద్రతలో మావోయిస్టులో ఉన్నటువంటి సందర్భం. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కూడా వీళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది కాకూడదు, తిరుపతికి అరెస్ట్ అయితే తక్షణమే విడుదల చేయండి, తాము కాపాడుకుంటాము, అలాగే ఒకవేళ ఎన్కౌంటర్ అయితే కూడా పూర్తి స్థాయిలో తమకు అప్పచెప్పండి అంటూ
కుటుంబ సభ్యులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ మనకు కనిపించింది. మొత్తానికి ఈ హిడ్మా సంబంధించినటువంటి ఎన్కౌంటర్ సంబంధించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దేవుజీ అలియాస్ తిరుపతి తమకు అప్పచెప్పాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న సందర్భం కనిపించింది. మొత్తానికి మరి దేవుజీ అరెస్ట్ అయ్యాడా లేకుంటే ఎన్కౌంటర్ అయ్యాడా అనేటువంటిది ఇంకా పోలీస్ ఉన్నతాధికారులు ధృవీకరించాల్సి ఉంది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోనే కోతుల బెడద తీవ్రమైంది. రోజు రోజుకు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నేరుగా ఇంట్లోకి ప్రవేశించి అనేక మందిని గాయపరుస్తున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో కోతుల బెడద అరికట్టాలంటూ కూడా అనేక మంది ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. మున్సిపాలిటీకి అనేక మంది కూడా కాంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కోతుల బెడద నుంచి తమను కాపాడాలి, అరికట్టాలంటూ కోరుతున్నారు. మొత్తానికి నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలతో పాటు అనేక మందిని కూడా గాయపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ కనిపించింది. పూర్తి స్థాయిలో అరికట్టి న్యాయం చేయాలి, అలాగే ఆ కోతుల బెడద నుంచి తమను కాపాడాలని కూడా స్థానికులైతే కోరుతున్నారు. గ్రామాలకే పరిమితమైనటువంటి కోతులు ఇవాళ పట్టణ కేంద్రంలో రావడం పైన కూడా అనేక మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే అరికట్టాలని కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న రైతాంగ సమస్యలపై గులాబీ పార్టీ జంగ్ సైరన్ మోగించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా నిన్న గులాబీ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చి వారికి అండగా ఉంటామని, రైతుల సమస్యలు పరిష్కారం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా పోరాడుతుందని భరోసా ఇవ్వడం జరిగింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రైవేట్ జిన్నింగ్ యజమానులతో చర్చలు జరిపి వారి సమ్మె విరమించేలా వారికి హామీ ఇచ్చింది. L1, L2, L3 నిబంధనను పూర్తిగా సడలిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిన్నింగ్ మిల్లుల యజమానులతో హామీ ఇవ్వడం జరిగింది. దీంతో వారు సమ్మె విరమించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి కొనుగోళ్లు ఈరోజు నుంచి యథావిధిగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 CCI కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనుగోలు జరిగాయి. అలాగే ప్రైవేటు జిన్నింగ్ మిల్లుల్లో సైతం పత్తి కొనుగోలు యథావిధిగా కొనసాగాయి. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించడం వల్లే తమ సమస్యలు పరిష్కారమయ్యాయని, అందుకే వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పత్తి కొనుగోలును వెంటనే ప్రారంభించిందని ఇటు రైతులతో పాటు ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. మున్సిపల్ కార్మికుల స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కొనసాగింది. తమకు కనీస వేతనాలు చెల్లించాలని, పనికి సరిపడా వేతనం చెల్లించాలని, అలాగే చనిపోయిన మున్సిపల్ కార్మికులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అలాగే మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వేతనాన్నే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో జరిగే మహాధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, బాసర పుణ్యక్షేత్రంలో బాసర ఆలయ ఈవో అంజనాదేవి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి దీక్షా భిక్ష పంచమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ దీక్ష చేపట్టిన వారికి అమ్మవారి అనుగ్రహం కలిగి వారి కోరిన కోరికలు తీరుతాయని ఈ సందర్భంగా వేద పండితులు తెలిపారు. ఈ దీక్ష చేపట్టిన భక్తులు గ్రామంలో 5 ఇళ్లలో భిక్షాటన చేసి తాము సమకూర్చుకున్న భిక్షతో అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆ భూములు బలవంతంగా లాక్కోవద్దంటూ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఈరోజు అన్నదాతలు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. బల్మూరు, అనంతవరం గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది రైతుల భూములు ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో విలువైనటువంటి ఆ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి, ఇప్పటికే సర్వేకు వచ్చినటువంటి వాళ్ళని కూడా అడ్డుకోవడం జరిగిందని చెప్పేసి, పూర్తి స్థాయిలో ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ, రైతుల అభిప్రాయ సేకరణ తీసుకోవాలని, అదేది లేకుండా ఇష్టారాజ్యంగా కూడా భూములు లాక్కోవడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఈరోజు బల్మూరులోని ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కూడా వాళ్ళు నిరసన ర్యాలీ తీయడంతో కనిపించింది. ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే బల్మూరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ వ్యతిరేకంగా ఈరోజు రైతులు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకే రోజు 3 ప్రమాదాలు జరిగాయని చెప్పేసి, అందులో ఒక పేషెంట్ కల్వకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ ఏది గతి లేదని చెప్పేసి, ఇంత టెక్నాలజీలో ఇన్ని డబ్బులు వెచ్చిస్తున్నప్పటికీ ఎలాంటి వసతులు వనరులు లేకుండా ఆ మనిషి చనిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఇక్కడున్న డాక్టర్లతో పాటు ప్రభుత్వాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా నాకేం ఇబ్బంది లేదని చెప్పేసి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీస ప్రాణాలు కూడా కాపాడలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా ఆయన మాట్లాడుతూ సొంత ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ వాహనాల తనిఖీలో భాగంగా ఒక ఆటోను శ్రీపురం రోడ్లో చెక్ చేయగా అందులో ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి 24 మంది విద్యార్థులు వారి బ్యాగులు అందులో కుక్కి ఉండడం చూసి ఒక్కొక్కరిని దింపి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంతకు ఇది ఆటోనా, అక్షయ పాత్రనా అని పలువురు పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితిగా కనిపించింది. దీనికి సంబంధించి ఈరోజు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పేసి పలువురు వెహికల్లను ఆపి వాళ్లకు అవగాహన కల్పించడంతో పాటు ఆటోల్లో పంపించే వాళ్ళు, అధిక మొత్తంలో ప్రయాణం చేసే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల పట్ల ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో సేవ్ గచ్చుబావి పేరిట ప్రతినిత్యం కూడా గచ్చుబావి అభివృద్ధి కోసం శ్రమదానం చేస్తున్నటువంటి యువకులకు ఆర్థికంతో పాటు అన్ని విధాలుగా పలువురు ప్రముఖులు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు గచ్చుబావిలో శ్రమదానం చేస్తున్నటువంటి యువకుల వద్దకు మాజీ కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు వచ్చేసి 50,000 నగదు గచ్చుబావి అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వీరితో పాటు పలువురు ఇప్పటికే గచ్చుబావి అభివృద్ధి కోసం ఆర్థిక విరాళం ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు యువకులకు తోడ్పాటును అందించే విధంగా ప్రముఖ డాక్టర్లు వారి సిబ్బందితో వచ్చి కూడా శ్రమదానం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వీరితో పాటు విద్యార్థులు సైతం గచ్చుబావి వద్ద శ్రమదానం చేయడంతో పాటు పలువురు గచ్చుబావి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి యువకులను అభినందించారు. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం ముద్విన్ పాఠశాల ముందు ఉదయాన్నే ఈరోజు విద్యార్థులంతా కూడా ధర్నా చేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. 3 నెలలుగా ఫిజిక్స్ టీచర్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, సిలబస్ కాక అనేక అవస్థలు పడుతున్నామని చెప్పేసి, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నటువంటి క్రమంలో కూడా ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పేసి, ఇప్పటికే ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు పలువురికి చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి చివరికి విసిగి వేసారి ఈరోజు ధర్నాకు దిగామని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో డిఈఓ రావాలి, మాకు ఫిజిక్స్ టీచర్ కావాలి అంటూ వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ధర్నా చేసినటువంటి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు వెళ్ళగా మీరు నచ్చజెప్తారు వెళ్తారు కానీ మాకు సబ్జెక్ట్ ఎవరు చెప్తారని చెప్పేసి కూడా నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా సబ్జెక్ట్ ఫిజిక్స్ చెప్పే టీచర్ వెంటనే కావాలని చెప్పేసి ఆ విద్యార్థులు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ముద్విల్లో కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో యాదవ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలో సదర్ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వారు వెల్లడించడం జరిగింది. 29న జరిగేటువంటి సదర్ ఉత్సవాలకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ కుల బాంధవులతో పాటుగా కూడా అన్ని కుల సంఘాల నాయకులు, యువకులు, విద్యార్థులు, యువత, పెద్దపల్లి జిల్లా వాసులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలంటూ కూడా వారు పిలుపులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాదవుల యొక్క సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కూడా సదర్ ఉత్సవాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నాము. హైదరాబాద్లో నిర్వహించిన విధంగానే గత 2 నెలల నుండి కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామంటగా వారు వెల్లడించడం జరిగింది. ఈసారి కూడా గత ఏడాది కంటే కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా కూడా వారు వెల్లడించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి రావాలంటూ కూడా వారు కోరడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జిఎం కాలనీ ఆటో స్టాండ్ వద్ద గత కొద్ది రోజుల క్రితము రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 46 మైసమ్మ గుళ్ళు, పోచమ్మ గుళ్ళు అర్ధరాత్రి పూటన కూల్చినటువంటి అధికారులు ఇప్పటికి కూడా నిర్మించకపోవడంతో అలాగే స్థానికుల సహకారంతో ఈరోజు జిఎం కాలనీ ఆటో స్టాండ్ వద్ద మైసమ్మ గుడిని నిర్మించుకొని ఈరోజు దేవతను ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం ఒక పవిత్ర దినమైన కార్తీక మాసం రోజున అర్ధరాత్రి పూటన అధికారులు చెప్పా చేయకుండా 46 మైసమ్మ గుళ్ళు, పోచమ్మ గుళ్ళను కూల్చివేయడం దారుణం అంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికీ బాధ్యులు ఎవరిపైన కూడా ఎవరు శిక్షించకపోవడం కూడా దారుణం అంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. హిందూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల సహకారంతో అనేక నిరసనలు చేపట్టినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరు అధికారులు కూడా స్పందించలేదు. సింగరేణి అలాగే మున్సిపల్ అధికారి ఎవరు స్పందించకపోవడం దారుణం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా తమ గుడిని తామే నిర్మించుకున్నట్లుగా కూడా వారు వెల్లడించడం జరిగింది. ఇలాంటి 46 గుళ్లను కూల్చివేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. ఎముకలు కొరికే చలి ప్రారంభమైంది. భారీగా చలి పెడుతుంది. మరో విధంగా చూసుకుంటే అటు ఉత్తర తెలంగాణ, ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా భారీ చలి పెడుతుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఉదయం సమయంలో కొంచెం పొగమంచు ఉంటుంది. సాయంత్రం అవగానే భారీగా చలి పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ డిగ్రీలోకి పోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రజెంట్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు కనిష్టంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ఈ విధంగా చూసుకుంటే నవంబర్ 22వ తారీఖు రోజున కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న నవంబర్ 22 తర్వాత కూడా వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఓటీపీ కారణంగా మరియు ఆ ఓపీ రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్న యాప్ ద్వారా ఇప్పటికే సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల సకాలంలో ఓటీపీ రాక పేషెంట్లు కూడా గంటల తరబడి కూడా లైన్లో వేచి చూస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసే ఉద్యోగులకు కూడా సమయానికి జీతాలు రాక ఇప్పటికీ 4 నెలల పెండింగ్ వేతనాలు ఉన్నందువల్ల వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా యూనియన్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు అటు ఆరోగ్య శాఖ ఇద్దరు చొరవ తీసుకొని ఏదైతే వాళ్ళకు వెంటనే త్వరితగతిన జీతాలు పెండింగ్ వేతనాలు కూడా విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకున్నటువంటి చిరు వ్యాపారస్తులని పోలీసులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ యొక్క వ్యాపారాలను తొలగించాలని వాళ్ళని ఇబ్బందులు పెట్టడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మూటా గోపాల్ని ఆశ్రయించగా అతను హామీ ఇచ్చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఇందిరా పార్కు దగ్గర వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను, ట్రాఫిక్ పోలీసులను పిలిపించేసి చిరు వ్యాపారస్తుల వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయో అడిగి తెలుసుకున్నాడు. దాంతో పాటుగా చిరు వ్యాపారస్తుల వద్ద ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎలాంటి ఆటంకాలు రాకుండా మేము చూసుకుంటాము, ఖచ్చితంగా ట్రాఫిక్కు సంబంధించిన ఇబ్బందులు లేకుండా కూడా చిరు వ్యాపారస్తులు సాయం చేస్తారు, కాబట్టి ఖచ్చితంగా చిరు వ్యాపారస్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ వ్యాపారాలు కొనసాగాలని వాళ్లకు అండగా ఉంటానని మూటా గోపాల్ హామీ ఇచ్చారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమని పెనుభూతంలో వెంటాడుతుంది పైరసీ. ఈ పైరసీ వేదికగా ఐబమ్ అనే ఒక యాప్ ద్వారా ఇమిడి రవి అనేది 1000 కోట్ల రూపాయల నష్టం చేసిరని తెలుగు చలనచిత్ర పరిశ్రమ జమించిన ప్రముఖులు ఫిర్యాదు చేయగా ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి కూడా జైలుకు పంపించారు. కానీ అతని దగ్గర విలువైన సమాచారం ఉందని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా 5 రోజులు కస్టడీ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఐబొమ్మ ద్వారా సినిమాలు చూపెడుతూ మరోవైపు ఇది ఇంటర్నల్గా కూడా దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ను కూడా ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కూడా కొల్లగొడుతున్నారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాగా ఇప్పటికే అతని వద్ద 66
66కు సంబంధించిన వెబ్సైట్లని సీజ్ చేసి దాంతో పాటుగా 100కు పైగా హార్డ్ డిస్క్లను 3 కోట్ల రూపాయలు ఫ్రీ చేసినటువంటి పోలీసులు ఇంకా అతని దగ్గర మెయిన్ విలువైన సమాచారం ఉంది. దాంతో పాటుగా వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ మరియు బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నారు కాబట్టి అతని సమాచారాన్ని సేకరించడానికి 5 రోజులు కస్టడీ కోరుకుంటూ అతని దగ్గర సమాచారం సేకరించినట్టుగా పోలీసులు తెలుపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో పోలీసుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. అకారణంగా సామాన్యులపై కేసులు నమోదు చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఏదైతే షేక్పేట డివిజన్లో నవంబర్ 11 పోలింగ్ స్టేషన్కి వచ్చిన పూసా వేణుగోపాల్ అనే వ్యక్తిపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. పూసా వేణుగోపాల్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిగా తెలుసుకొని 3 సార్లు స్టేషన్కి పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అటు పోలీసుల దాడితో వేణుగోపాల్ తీవ్ర అనారోగ్య ఆసుపత్రి పాలయ్యాడు. విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు వేణుగోపాల్కి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పత్తి కొనుగోళ్లు రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద బీఆర్ఎస్ పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. తెలంగాణ కాటన్ అసోసియేషన్తో నిన్న చర్చలు జరిపింది. 2 రోజుల పాటు పత్తి కొనుగోళ్లు నిలిచిపోగా ఇవాళ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చర్చలతో జిన్నింగ్ మిల్లు అన్ని కూడా తెరుచుకున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో రైతాంగం వరంగల్ ఏనుమాముల మార్కెట్కు పత్తిని తీసుకొచ్చి అమ్ముకున్నటువంటి సందర్భం కనిపించింది. ఇవాళ మార్కెట్లో క్వింటా పత్తి ధర 6,830 రూపాయలు పలికినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో ఇవాళ రైతులు మార్కెట్కు తమ పత్తి పంటను తీసుకొచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా శివారులో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి DBM 38 సంబంధించినటువంటి కాల్వను తవ్వేటువంటి సందర్భంలో మొరాన్ని సైతం అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకు వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ముత్యాలమ్మ తండకు సంబంధించిన ప్రజలు అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తరలిస్తున్న టిప్పర్లను జేసీబీలను అడ్డుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడికి వచ్చినటువంటి అధికార పార్టీ నాయకులు ఆ మొరం తవ్వుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయని బుకాయించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అనుమతులు లేకుండా మొరాన్ని తరలిస్తున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు రైతులు డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ పట్టణంతో పాటు జనగామ బచ్చన్నపేట తరిగొప్పుల నర్మెట్ట మండలాలకు చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అందించారు. జనగామ నియోజకవర్గాన్ని ఆరోగ్య జనగామ తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు ధర్నా దిగారు. ఆందోళన చేస్తున్న లబ్ధిదారులను భూపాలపల్లి టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఆ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఎంపిక చేసి వాళ్ళకు అందించినటువంటి సందర్భం. 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కొత్త వాళ్ళను ఎంపిక చేసినటువంటి సందర్భం కనిపించింది. మాకెందుకు ఈ ఇల్లు ఇవ్వరు, మేము అర్హులం కాదా అని లబ్ధిదారులంతా కూడా ఆందోళన ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపించింది. బీఆర్ఎస్ సర్కార్లోనే 408 ఇండ్లను కట్టి లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇల్లందు క్లబ్లో కొత్త వాళ్లకు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి సింగరేణి ఏరియాలో చోరీ చోటు చేసుకుంది. ఇంటి దొంగల పనేనని అంతా కూడా భావిస్తున్నారు. భూపాలపల్లి సింగరేణి ఏరియా వర్క్షాప్ అదేవిధంగా KTK ఫైరింగ్ క్లాన్ KTK OC2 1000 క్వార్టర్స్ ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. ప్రధానంగా ₹1 కోటి విలువ చేసే కాపర్ వైర్తో పాటు ఇతర సామాగ్రి చోరీకి గురైంది. సీసీ కెమెరాల్లో ఏదైతే చోరీకి సంబంధించినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యి సింగరేణి సెక్యూరిటీ విభాగం ఫెయిల్యూర్ అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చర్చిస్తున్నారు. సింగరేణికి సంబంధించినటువంటి ప్రభుత్వ సొమ్మును దొంగిలించిన వాళ్ళను వెంటనే పట్టుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో జరిగినటువంటి సిపిఎం నేత సామినేని రామారావు హత్యను ఖండిస్తూ సిపిఎం పార్టీ నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర రాజకీయ పక్షాలు హాజరయ్యాయి. సామినేని రామారావు హత్యను తీవ్రంగా ఖండించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఆయనను హత్య చేసినటువంటి హంతకులను తక్షణం గుర్తించి చట్ట ప్రకారంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి 20 రోజులైనా కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం పట్ల రౌండ్ టేబుల్ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షులు తాతమ్మసుతో పాటు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు సండ్ర వెంకటవీర హాజరై సామినేని రామారావు హత్యను ఖండించారు. పోలీసుల జరుగుతున్నటువంటి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పోలీసుల మీద రోజు రోజుకి నమ్మకం సన్నగిలుతుందని తక్షణమే సామినేని రామారావు హంతకులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో జరుగుతున్నటువంటి రాజకీయ హత్యల పట్ల ఆయన సమాధానం చెప్పాలని, తక్షణమే సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేసి శిక్షించాలని, అప్పటి వరకు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సిపిఎం పార్టీ హెచ్చరించింది. రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ హత్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. మార్కెట్ యార్డ్లో రైతులతో ముచ్చరించినటువంటి వద్దిరాజు రవిచంద్ర పత్తి కొనుగోలులో జరుగుతున్నటువంటి విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష పాటిస్తున్నాయని, రైతులకు రావాల్సినటువంటి మద్దతు ధర 8,100 రూపాయలు చెల్లించకుండా రైతులను మోసం చేస్తున్నారంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పిలుపులో భాగంగా వ్యవసాయ మార్కెట్లను సందర్శిస్తున్నామని, ప్రభుత్వాలు తక్షణమే రైతులు పండించినటువంటి పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు తేమ శాతాన్ని సవరించడం, నాణ్యత విషయంలో కొంత సడలింపులు ఇవ్వాలని, అట్లాగే కిసాన్ కపాస్ యాప్ ఎత్తివేసి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడతామని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పత్తికి మద్దతు ధర చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరాపేట, పెనపాక నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఇల్లందు మండల కేంద్రంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిన్నిగల రాజేంద్రతో పాటు టీజీబీకేఎస్ నేత రంగనాథ్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి కార్యకర్తలతో కలిసి ఇల్లందు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర వినతిపత్రం సమర్పించారు. అటు కొత్తగూడెం గోధుమవాగు బ్రిడ్జి దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతామలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కౌన్సిలర్లు తరలి వచ్చి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. గోధుమవాగుపై బైఠాయించి జిల్లాలో దెబ్బతిన్నటువంటి రోడ్లను మరమ్మతులు చేపట్టాలని, నూతన రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అటు అశ్వరాపేట, దమ్మపేట మండల కేంద్రాలలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. అక్కడ ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించి రోడ్లను తక్షణ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక పెనపాక నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి ఎంపీడీఓలకు వినతిపత్రం సమర్పించారు. రాబోయే వారం 10 రోజుల్లో మరమ్మతులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.